నమస్కారం సార్. ఇంటికెళ్ళు. సర్పభూషణ్ రావు గారు, జానీని మీరు బెయిల్ మీద బయటికి తీసుకెళ్తున్నారు అంటే అతను తప్పకుండా నిర్దోషి అయి ఉంటాడు. ఎస్ఐ సార్, జానీ గారి గురించి కస్టమ్స్ ఆఫీసర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలిసిందా? మీ పాతకారు డ్రైవరు ధర్మరాజు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ప్రభుత్వం దగ్గర ప్రతిఫలం కూడా తీసుకున్నాడు. నా క్యారెక్టరే వాడికి అర్థం కాలేదు. ఏరా ధర్మరాజు, ధర్మాన్ని కాపాడటానికి నడుం కట్టావా? ఇప్పుడు ఆ నడువే ఎరగొట్టడానికి వచ్చావురా. బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. నా బిడ్డను వదిలిపెట్టండి బాబు, నా బిడ్డను వదిలిపెట్టండి. ఈ ముసల్దాన్ని లాక్కెళ్ళండిరా. మర్డర్ చేశావని రిపోర్ట్ చేశావో నువ్వు మర్డర్ అయిపోతావు. వెంటనే శ్మశానానికి లాకెళ్ళు. లాకెళ్ళు. బాబు, నా నాన్న నీకు జన్మనివ్వటానికి 10 నెలలు మోసాను, కానీ చనిపోయిన నిన్ను మొయ్యలేక ఇలా ఏడ్చుకొచ్చిన పాపత్తురంగా నేను. బాబు, ఆ రాక్షసుడు దారుణంగా నా కళ్ళ ముందే నిన్ను చంపేస్తుంటే కళ్ళ నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని అమ్మని క్షమించు బాబు, క్షమించు నాన్న. తల్లికి బిడ్డను కనే అర్హత ఉండొచ్చు, ఆ బిడ్డకు పాలిచ్చి పెంచే అధికారం ఉండొచ్చు, కానీ కాటిలో కాల్చి బూడిద చేసే హక్కు ఆ తల్లికి హిందూ ధర్మం ఇవ్వలేదమ్మా. ధర్మమే నా బిడ్డ రూపంలో వల్లకాట్లో కలిసిపోతుంటే ఇంకా ధర్మం ఎక్కడుంది బాబు? వల్లకాట్లో కలిసింది కాబట్టి ధర్మం న్యాయాన్ని ఆశ్రయించింది. నీ కథ ఏమిటో విన్నాను, నా బాధ్యత ఏమిటో తెలుసుకున్నాను. నేను పెట్టిన ఈ చితిమంట ఆరకముందే, నీ బిడ్డ బూడిదగా మారకముందే నీకు న్యాయం జరుగుతుంది. భైరవ భైరవ భైరవ.
ఎవరు బే నువ్వు? నీ చేతులు కంటిన ధర్మరాజు రక్తాన్ని శ్మశానంలో చితిమంటలతో కడుగుదామని వచ్చాను. నీళ్లతో కడుక్కుంటారు కానీ నిప్పులతో ఎలా కడుక్కుంటారో? బురదంటితే నీళ్లతో కడగాలి, నెత్తురంటితే నిప్పుతోనే కడగాలి. నీ బిడ్డను నీకు దక్కకుండా చేసిన కిరాతకుడు నీ కాళ్ల దగ్గరే ఉన్నాడు. వాడికే శిక్ష విధిస్తే నీలో రగిలే ప్రతీకార జ్వాల చల్లారుతుందో, ఏ శిక్ష విధిస్తే నీ బిడ్డ ఆత్మ శాంతిస్తుందో నిర్భయంగా ఆ శిక్షను విధించు. శత్రువులో కూడా కన్న బిడ్డను చూసి క్షమించే తల్లివమ్మా నువ్వు. నీలాంటి తల్లులుండబట్టే ఇలాంటి రాక్షసుల ఆటలు సాగుతున్నాయి. నేను చేసిన న్యాయం నీ గర్భశోకాన్ని పోగొట్టకపోవచ్చు, కానీ వీడి మూలంగా మరో కన్న తల్లి కడుపు కోతతో కన్నీళ్లు పెట్టకూడదు. పెద్దన్నా, చిన్నన్నా,
రెండేళ్ల బండి మీద నిన్ను దిక్కులేని అక్కుపక్షలాగా పడేసి పంపింది ఎవర్రా? చెప్పరా. ధర్మరాజును చంపాలనే కోపంతో నా కాలు నరికేశాడు. వాడు ఎవడో ఎక్కడుంటాడో వాడి పేరేమిటో తెలుసుకో. పేరు అగ్గి రాముడు. రామరాజ్యాన్ని శ్మశానంలోనైనా స్థాపించాలని రాముడని పేరు పెట్టుకున్నా. నేరస్తుల్ని అగ్గితో సంస్కారం చేస్తాను గనుక అగ్గి రాముడని పిలుచుకుంటున్నారు. నేరస్తుడిని పట్టుకునే పోలీసు నా భైరవుడు. నేరాన్ని నిర్ధారణ చేసేది నేను, శిక్ష వేసేది బాధితుడు.